బ్రేకింగ్ న్యూస్ రాష్ట్రంలోని ప్రభుత్వ కళాశాలల్లో హాజరు శాతం విద్యా ప్రమాణాల మెరుగుదల కోసం మంత్రి నారా లోకేష్ విప్లవాత్మక నిర్ణయం తీసుకున్నారు. ఇంటర్మీడియట్ విద్యార్థులకు కూడా మధ్యాహ్న భోజనం అందించాలని నిర్ణయించారు. ఉండవల్లి నివాసంలో పాఠశాల విద్య, ఇంటర్మీడియట్ విద్యాశాఖ ఉన్నతాధికారులతో మంత్రి నారా లోకేష్ సమీక్ష నిర్వహించారు. పదో తరగతి పూర్తి చేసిన పేద విద్యార్థుల్లో డ్రాపౌట్స్ ఎక్కువగా ఉన్నారని మంత్రి వెల్లడించారు. ప్రభుత్వ ఇంటర్మీడియట్ కళాశాలల్లో మధ్యాహ్న భోజనం కల్పించడం ద్వారా డ్రాపౌట్స్ ను కొంతమేర తగ్గించే అవకాశం ఉందని చెప్పారు. ఇంటర్మీడియట్లో వెనుకబడిన విద్యార్థులకు క్వశ్చన్ బ్యాంక్ అందించాలని సూచించారు. ఇంటర్ విద్యార్థుల అసెస్మెంట్ ఆధారంగా వెనుకబడిన విద్యార్థులను గుర్తించి కళాశాల లెక్చరర్లు, సిబ్బందిని కేర్ టేకర్స్ గా నియమించాలని ఆదేశించారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో బాగా దెబ్బతిన్న చోట్ల మరమ్మతులు చేపట్టాలని మంత్రి సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో డిసెంబర్ 7న నిర్వహించే మెగా పేరెంట్ టీచర్ సమావేశాలు పండుగ వాతావరణంలో నిర్వహించాలని మంత్రి లోకేష్ సూచించారు. మంత్రులు, శాసనసభ్యులు వారి ప్రాతినిధ్యం వహించే నియోజకవర్గాల్లోనే మెగా పీటీఎం సమావేశాలకు హాజరు కావాలని అన్నారు. ఎటువంటి పార్టీ జెండాలు, హంగు ఆర్భాటాలకు పోవద్దని లోకేష్ స్పష్టం చేశారు. బాపట్ల ప్రభుత్వ హైస్కూల్లో నిర్వహించే మెగా పీటీఎం నిర్వహణకు సీఎం చంద్రబాబుతో పాటు తాను కూడా హాజరు కానున్నట్లు లోకేష్ వెల్లడించారు. ఇక ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాల మెరుగుదల, మౌలిక సదుపాయాల కల్పన ప్రధాన లక్ష్యంగా ప్రభుత్వ పాఠశాలలకు స్టార్ రేటింగ్ ఇవ్వాలని సమీక్షలో నిర్ణయించారు. ఇందుకోసం 18 అంశాలు ప్రామాణికంగా తీసుకోవాలని సూచించారు. విద్యార్థులకు జపనీస్ మోడల్ లైఫ్ స్కిల్స్ ను అలవర్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. జీవో 117ను రద్దు చేయాలని నిర్ణయించిన తరుణంలో మెరుగైన విధానం అమలుకు గ్రామ స్థాయిలో అభిప్రాయ సేకరణ జరపాలన్నారు. స్కూల్ మైదానాలను జాబ్ మేళాలకు మినహా ఎటువంటి కార్యకలాపాల నిర్వహణకు అనుమతి ఇవ్వకూడదని ఆదేశాలిచ్చారు. ఈ సమావేశంలో పాఠశాల విద్యా కార్యదర్శి కోనా శశిధర్, కమిషనర్ విజయరామరాజు, ఇంటర్మీడియట్ విద్యా డైరెక్టర్ కృతికా శుక్లా, పలువురు అధికారులు పాల్గొన్నారు.